హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, సో మనం ఇంగ్లీష్లో నౌన్స్లో ఒక పార్ట్ వీడియో చూసాం. సో ఇప్పుడు నౌన్లో సెకండ్ పార్ట్ వీడియో చూస్తున్నాం. సో ఇది చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఏం చూసాం? టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసాం కదా. కామన్ నౌను, ప్రాపర్ నౌను, నెక్స్ట్ మెటీరియల్ నౌను. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసాము. సో వాటిని ఏమంటామో కూడా మనం చెప్పాము. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఏ నౌన్స్ వచ్చినప్పుడు ఎటువంటి వర్బ్ వాడాలి అనేది మనం దీంట్లో ఎప్పుడు చూద్దాం. సో బిహేవియర్ ఆఫ్ నౌన్. రూల్ నెంబర్ 1. దిస్ గ్రూప్ ఇంక్లూడ్స్ దోస్ నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్. ఫ్రెండ్స్, కొన్ని నౌన్స్ ప్లూరల్ మాత్రమే వాడాలి మనం, దాన్ని సింగులర్గా వాడడానికి వీల్లేదన్నమాట. సో అది ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు, స్పెక్టకిల్స్. సో స్పెక్టకిల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, కళ్ళద్దాలు, రైట్? సో కళ్ళద్దాలు అన్నప్పుడు ఒక అద్దం వస్తుందా, 2 అద్దాలు వస్తాయా? ఆబ్వియస్లీ 2 గ్లాసెస్ వస్తాయి. సో దాన్ని మొత్తాన్ని కలిపి ఒక వర్డ్ స్పెక్టకిల్స్. సో అక్కడ ఏంటి? పెయిర్ ఆఫ్ గ్లాసెస్ అన్నమాట. నెక్స్ట్ సిజర్స్. సో సిజర్స్ అంటే సో మీకు ఆల్రెడీ తెలుసు, కత్తెర. దాంట్లో కూడా 2 పార్ట్స్ వచ్చేసి జాయిన్ అయి ఉంటాయి, రైట్? అంటే కట్ చేయడానికి 2 ఇవి యాడ్ అయి ఉంటాయి. సో అక్కడ ఏంటి? పెయిర్ అనమాట, అదొక పెయిర్. నెక్స్ట్ ప్రెమిసిస్, పరిసరాలు. పరిసరం అన్న కదమ్మా, ఎప్పుడైనా కానీ ప్రెమిసిస్ చుట్టుపక్కల అంటామే, కానీ చుట్టుపక్కల అంటే 4 వైప్స్ వస్తుంది, రైట్? సో 1 వైపు రాదుగా, సైడ్ అంటారు అప్పుడు. సో నెక్స్ట్ ట్రౌజర్స్. ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్ కానీ. సో ఇక్కడ ఏంటంటే ట్రౌజర్స్ అంటే మీకు ఒక ప్యాంట్ వస్తుందా, పెయిర్ ఆఫ్ ప్యాంట్స్ వస్తాయా? సో ప్యాంట్స్ అంటే 1 లెగ్ కాదుగా, 2 లెగ్స్ కలిపి వస్తుంది కదా, సో దాన్ని ట్రౌజర్స్. నెక్స్ట్ సాక్సెస్ అంటే కూడా మీకు సాక్సెస్ కూడా పెయిర్ వస్తాయి, రైట్? సో నెక్స్ట్ వాల్యుబుల్స్. సో వాల్యుబుల్స్ అనేది మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మై స్పెక్టాకిల్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్. ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా అయితే చూడంగానే సో స్పెక్టాకిల్స్ అంటే కళ్ళద్దాలు, హ్యాస్ బీన్ బ్రోకెన్, విరిగిపోయినాయి, కరెక్ట్ సెంటెన్స్ అనుకుంటారు, రైట్? సో ఇక్కడ హ్యాస్ అనే వర్డ్ ఉంది కదా, ఇది దేనికి వాడబడిందంటే సింగులర్కి మాత్రమే వాడతాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చెప్పాం ఆల్రెడీ? స్పెక్టాకిల్స్ అనేది ప్లూరల్ వర్డ్ అని చెప్పాం, రైట్? మరి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ వర్బ్ ఏం రావాలా? హ్యావ్ బీన్. మై స్పెక్టాకిల్స్ have been broken. Have been broken. సో ఇక్కడ ఏమో కావాలి మనకి? have been, not has been అన్నమాట. నెక్స్ట్ kindly give me a scissors. సో kindly give me a scissors. scissors ముందులో ఎప్పుడైనా కానీ ఒక వర్డ్ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే అది ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్, అంటే ఒక జత చేయబడిన ఇదన్నమాట. సో అక్కడ వచ్చే వర్డ్ ఏంటంటే కైండ్లీ గివ్ మీ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్. ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్, రైట్? సో ఈ టైప్ ఆఫ్ నౌన్స్కి మనం కంపల్సరీగా ప్లూరల్ వర్బ్ అనేది వాడాలి. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. And second one, this group includes those nouns that look like plural. Friends, కొన్ని నౌన్స్ మనం చూడడానికి ప్లూరల్గా ఉంటాయి, కానీ వాటిని యాక్చువల్గా యూస్ చేయాల్సింది ఏంట్లో అంటే సింగులర్గానే యూస్ చేయాలి. సో మీకు ఆల్రెడీ వర్డ్స్ కొన్ని తెలుసు. ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్, ఫిజిక్స్ అండ్ న్యూస్. సో ఈ వర్డ్స్ అన్నీ ఏంటి? ఎస్ ఉంటే కామన్గా ఏమనుకుంటారు? సో ఆ వర్డ్ వచ్చేసి ప్లూరల్, సో ప్లూరల్ వర్బ్ వాడాలేమో అనుకుంటారు. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. సో అవేంటి? ఇవి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ సబ్జెక్ట్ వైజ్గా ఉన్నవి ఎప్పుడైనా కానీ సింగులర్గానే వాడతాము. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఆర్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ ఆర్ అన్నాడు. సో ఆర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? దే ఆర్. సో ప్లూరల్ సబ్జెక్ట్కి దీన్ని వాడతాం అన్నమాట. సో ఇక్కడ కానీ ఇక్కడ ఏముంది? సింగులర్ అని చెప్పాం కదా మనం.
సో సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం వాడాలా, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఓకేనా, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్, ద న్యూస్ వర్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో ఓన్లీ ఎస్టర్డే. ఫ్రెండ్స్, ద న్యూస్ అనేది సమాచారము, రైట్? సో సమాచారము అది చూడడానికి ప్లూరల్గా ఉంటుంది, న్యూస్ ఎస్ ఉంది కాబట్టి. కానీ సో ఏదన్నా ఒక పర్టికులర్ దాని గురించే చెప్తుంది న్యూస్ అంటే. సో దానికి ఏంటంటే మనం యూస్ చేసేది సింగులర్ వర్బే వాడాలి. సరే ఇక్కడ ఏమన్నాడు, వర్ అని ఇచ్చాడు, రైట్? సో న్యూస్ అనేది ఏంటి, సింగులర్, కానీ ఇక్కడ వర్బ్ అనేది ప్లూరల్ వర్బ్ అనమాట. సో ఇది వస్తుందా, ఇది రాదు. ఏమొస్తుంది, వాజ్ వస్తుంది, రైట్? ఇక్కడేమో ఆర్ రాదు, ఈజ్ వస్తుంది, ఇక్కడ వాజ్ వస్తుంది అనమాట. ద న్యూస్ వాజ్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో ఓన్లీ ఎస్టర్డే. ఓకేనా, నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్, థర్డ్ రూల్. This group is a family of collective nouns. These nouns are singular in form but are used as plural. Friends, ఒకసారి చూడండి. ఈ నౌన్స్ ఫామ్ పరంగా చూస్తేనేమో సింగులర్గా అనిపిస్తుంది, కానీ యూజ్ చేయాల్సిన ఎట్లాగంటే ప్లూరల్గా వాడాలంట. ఏంటవి? సో పీపుల్ అన్నాడు వర్డ్. సో మీకు అందరికీ తెలుసు, పీపుల్ అంటే జనము. అంటే ఒక్కరు వస్తారా, చాలామంది వస్తారా? సో చాలామంది వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఏంటి, ప్లూరల్. కానీ పీపుల్ అనేది చూడంగానే వెంటనే మనం సింగిల్ వర్డ్ అనుకుంటాం. పోలీస్. సో పోలీస్ అంటే మామూలుగా ఇన్స్పెక్టర్, సో పర్టికులర్ పేర్స్ ఉన్నాయి వాళ్ళకి, అంటే ఇండివిజువల్గా ఉన్న వ్యక్తులకి. సో పోలీస్ అంటే డిపార్ట్మెంట్ మొత్తం వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం. సో పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారుగా, అంటే పోలీస్ అనే వర్డ్ కూడా ఏంటంటే ప్లూరల్గా వాడాలి. నెక్స్ట్ క్యాటల్, నెక్స్ట్ పౌల్ట్రీ. సో మీకు తెలుసు కదా పౌల్ట్రీ, క్యాటల్. సో ఏంటంటే కోళ్ళ ఫారము. సో ఇట్లా ఇవి. నెక్స్ట్ ఈ క్యాటల్ అంటే ఆవులు, వాటికి సంబంధించి. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఒకటి, ద పోలీస్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్, రైట్? ద పోలీస్. సో పోలీస్ ఈజ్ లుకింగ్ టు ద మ్యాటర్. సో మనం చూడంగానే ఇది కరెక్ట్ సెంటెన్స్ అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ రూల్ ప్రకారం చూడండి, పోలీస్ అనేది ఏంటి, ప్లూరలా, రైట్? సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఏం రావాలా, సో ప్లూరల్ రావాలిగా. కానీ ఇక్కడ ఈజ్ అని ఉందా, ఈజ్ అంటే ఏంటి, సింగులర్ కదా. సో ఇక్కడ వాడాల్సింది ఏంటి, ద పోలీస్ ఆర్, the police are looking into the matter. Next one, peoples should be loyal to their nation. So ఈ సెంటెన్స్ చూడగానే కరెక్ట్ అనిపిస్తుంది కదా, పీపుల్స్ షుడ్ బి లాయల్ టు దేర్ నేషన్, రైట్? కొంచెం క్లీన్ అబ్జర్వేషన్ చేయండి. సో పీపుల్స్ అన్నాడు, రైట్? సో పీపుల్ అంటేనే మామూలుగా ఎస్ఈఎస్ ఎప్పుడు పెడతాం, ఒక సింగులర్ వర్డ్ని ప్లూరల్గా మార్చడానికి ఎస్ఈఎస్ వాడతాం, రైట్? మరి ప్లూరల్కే ఎస్ పెట్టాల్సిన అవసరం ఏముంది, పీపుల్ అంటేనే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని, రైట్? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, పీపుల్స్ అని ఇచ్చాడు, రైట్? ఎస్ అని ఇచ్చాడు, రైట్? సో మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే పీపుల్ అని మాత్రమే వాడాలి, రైట్? నాట్ పీపుల్స్. ఎక్కడ పీపుల్స్ అని వాడకూడదు, పీపుల్ అంటేనే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని. ఓకేనా, నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్, దిస్ గ్రూప్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ దోస్ నౌన్స్ విచ్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ సింగులర్. సో ఈ నౌన్స్ అనేది జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే సింగులర్గానే యూజ్ చేయాలి, సో ప్లూరల్గా యూజ్ చేయలేము అంటున్నాడు. సో ఎలా చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్, పోయట్రీ, అడ్వైస్, ఇన్ఫర్మేషన్. సో ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్స్ అంటామా, ఇన్ఫర్మేషన్ అంటామా ఫ్రెండ్స్, రైట్? ఇన్ఫర్మేషన్స్. సో ఇది అలాంటి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ప్రీవియస్ మనం ఒక కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో చేసాం. నెక్స్ట్ హెయిర్, తల వెంట్రుకలు. నెక్స్ట్ ఫర్నిచర్ అనగానే సోఫా సెట్, ఇవన్నీ ఏంటంటే ఫర్నిచర్, నాట్ ఫర్నిచర్స్, రైట్? సో వాటిని ఎప్పుడు సింగులర్గానే తీసుకుంటాం.
నెక్స్ట్ సీనరీ. సో ఈ వర్డ్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసాం. సీనరీ అంటామే కానీ సీనరీస్ అనం. ఓకేనా ఫ్రెండ్స్, సీనరీస్ అనం. ద సీనరీ ఆఫ్ హిమాలయ, రైట్, నాట్ ద సీనరీస్ ఆఫ్ హిమాలయ. అంటే అక్కడ ఏంటి, సింగులరే తీసుకుంటాం, ప్లూరల్ తీసుకోము, రైట్. సో అటువంటి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఐ డు నాట్ లైక్ పోయట్రీస్ ఆఫ్ కేట్స్. సో ఐ డు నాట్ లైక్, నాకు ఇష్టం లేదు, పోయట్రీస్ అంటే ప్లూరల్ విధంగా చెప్తున్నాడు, కానీ మనం వాడాల్సింది ఏంటి ఇక్కడ, సింగులరే వాడాలి. ఏంటది, పోయట్రీ. సో ఏంటి అవ్వడు, పోయట్రీ. నెక్స్ట్, ద ఓల్డ్ ఫర్నిచర్ వర్ డిస్పోజ్డ్ ఆఫ్. సో పాత ఫర్నిచరు అమ్మేశారంట. సో ద ఓల్డ్ ఫర్నిచర్ వర్ అంటున్నాడు. సో ఫ్రెండ్స్, వర్ అంటే దేనికి వాడతాము, ప్లూరల్ సబ్జెక్ట్కి వాడతాము. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాము ఆల్రెడీ, ఫర్నిచర్ని దేని కింద వాడుతున్నాము, సింగులర్ కిందే వాడుతున్నాము, రైట్. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, వర్బ్ వాస్. ద ఓల్డ్ ఫర్నిచర్ వాస్ డిస్పోజ్డ్ ఆఫ్, రైట్. సో దీంట్లో మనం ఏంటంటే సింగులర్గా వాడే వర్డ్స్ని చూసాం అన్నమాట. నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సమ్ నౌన్స్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఇన్ సింగులర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. సో సింగులర్లో అయినా ప్లూరల్లో అయినా ఆ నౌన్ అనేది ఒకటే యూస్ చేస్తామండి. సో ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ, ఫిష్, రైట్. సో ఒక ఫిష్ ఉన్న ఫిష్ అంటారు, ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్ ఉన్న ఫిష్ అంటారు, కానీ ఫిషెస్ అని అన్నారు. సో ఇక్కడ ఏంటంటే సింగులర్గా ఫిష్ ఏ వాడతాము, ప్లూరల్గా ఫిష్ ఏ వాడతాము. నెక్స్ట్ వచ్చేసి షీప్. షీప్ అనేది ఒక గొర్రె లేదా గొర్రెల మంద, రైట్. నెక్స్ట్ డీర్. సో వీటిని ఏంటంటే సింగులర్గాను అదేవిధంగా ప్లూరల్గాను రెండు విధాలుగా ఒకటే వర్డ్ని వాడతాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ద ఫిషెస్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్. సో ద ఫిష్ అయినా ఫిషెస్ అయినా, ఫిషెస్ అనే వర్డ్ని వాడచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ. సో గ్రూప్ ఆఫ్ ఫిష్ అయినా కానీ లేదా ఫిష్ అయినా కానీ, సో మనం ఇక్కడ వాడాల్సిన వర్డ్ ఏంటి, ఫిష్ అని మాత్రమే వాడాలి. ద ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఐ సా 10 deers ఎస్టర్డే. సో ఆల్రెడీ చెప్పాం డీర్ అనే వర్డ్ని సింగులర్ గాను ప్లూరల్ గాను. సో ఆబ్వియస్లీ 10 అంటే ప్లూరలే, రైట్, ఎందుకంటే 10 డీర్స్, ఒకటి కన్నా ఎక్కువ కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాము ఈ రూల్ ప్రకారం, సమ్ నౌన్స్ యూజ్డ్ యాజ్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ అనమాట. సో ఇక్కడ ఏం వాడతాము, ఐ సా 10 deer, నాట్ డీర్స్ అనమాట. 10 deer ఎస్టర్డే. ఓకేనా ఫ్రెండ్స్. సో సింగులర్ గాను ప్లూరల్ గాను దీంట్లో మనం చూసాం ఒకే వర్డ్ని. నెక్స్ట్ రూల్ చూద్దాం ఫ్రెండ్స్. 6th రూల్, లాస్ట్ రూల్ నౌన్స్లో. సమ్ నౌన్స్ వెన్ ప్రిసీడెడ్ బై న్యూమరికల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇన్ ఫామ్. ఫ్రెండ్స్, కొన్ని నౌన్స్ ముందల న్యూమరికల్ వాల్యూని మెన్షన్ చేసినప్పుడు ఆ నౌన్స్కి ఎటువంటి ఈఎస్ కానీ ఎస్ కానీ చేసిన అవసరం లేదు. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, 100, 1000, lakh, crore, million. సో వీటి ముందల ఏదైనా నెంబర్తో ఇచ్చాడు అంటే దాన్ని మనం యాజ్ ఈజ్ అదే వర్డ్ని యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది చూడండి, ఐ నీడ్ 3 crores ఫర్ మై నీడ్స్. ఐ నీడ్ 3 crores ఫర్ మై నీడ్స్. సో ఇక్కడ ఏం ఇచ్చాడు, సో ప్లూరల్ అంటే 3 కోట్లు కాబట్టి ప్లూరల్ కాబట్టి అనుకొని ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్రోర్స్ అని ఇచ్చాడు, రైట్. సో కానీ మనం ఇప్పుడు ఏం చెప్పాము ఈ రూల్ ప్రకారం, న్యూమరికల్ ప్రిసీడెడ్ ఉంటే సో ఎటువంటి చేంజ్ అవసరం లేదు అంటున్నాడు, రైట్. సో ఐ నీడ్ 3 crore. ఐ నీడ్ 3 crore ఫర్ మై నీడ్స్. ఓకేనా. నెక్స్ట్, 600 miles ఈజ్ లాంగ్ డిస్టెన్స్. సో 600 miles అన్నాడు, సో 600 అంటున్నాడు. సో ఫ్రెండ్స్
సో ముందల ఈ నౌన్ ముందల ఏం వాడాడు, న్యూమరికల్ వాల్యూ వాడాడుగా 6 అనేది. సో అప్పుడు దీన్ని ఏం చేయాలా, అన్చేంజ్ చేయాల్సిన అవసరం లేదుగా. సో అప్పుడు ఏం రాసుకోవాలి మనం, 600 నాట్ హండ్రెడ్స్. ఓకేనా. సో 3 lakh 4 lakh అంటే నెంబర్ వాడుతున్నాము అంటే దాని ముందల మనం పర్టికులర్గా ఎస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏంటది 3 lakh 4 lakh 5 lakh, అదేవిధంగా 1 million 2 million 3 million, నాట్ 2 millions 3 millions. సో నెంబర్ వాడకుండా మిలియన్స్ ఆఫ్ పీపుల్ అని వాడచ్చు, లాక్స్ ఆఫ్ పీపుల్ అని వాడచ్చు. కానీ పర్టికులర్గా న్యూమరికల్ వాడుతున్నప్పుడు మనం దాన్ని ఎటువంటి చేంజెస్ లేకుండా దాన్ని ప్లూరల్గానే తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో వచ్చేసి మనం నౌన్స్లో ఉన్న మేజర్ రూల్స్ చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం నౌన్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్లోను వాట్సాప్లోను షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.